నమస్కారం. సొగశుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వనితా టీవీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వనితా టీవీ బర్త్డే సందర్భంగా మనం వచ్చేసాం కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి. మరి ఈ రోజు మనకి ఎలాంటి శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. మీకు వనితా టీవీ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్, అన్ని రకాలు. ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. కంచీవరంలో వస్త్రకళ పట్టు శారీయా? పట్టు శారీ. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు అంతా కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. ఈ ఒక సైడ్ బ్లాక్ అంతా కూడా మనకి మొత్తం ఇట్లా సర్కిల్స్ లాగా తీసుకున్నారు. అవుట్లైన్ పింక్ కలర్ ఇచ్చారు. ఇంకొక చోట వచ్చేసరికి మనకి బాక్సెస్ టైప్ తీసుకుని ప్రతి ఒక్క బాక్స్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారనమాట. ఇంకొక చోట చూసినట్లయితే మనకి మొత్తం ఒక క్రీపర్ పార్ట్ తీసుకున్నారు. అది కూడా మనకి శంకు ఆకారం, అలాగే మామిడి డిజైన్ కనిపిస్తుంది. మళ్ళీ ఎడ్జెస్లో టూ సైడ్స్ చూసినట్లయితే అంటే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో పింక్ కలర్ కనిపించే విధంగా మనకి ఇట్లా ఒక బ్లాక్ టైప్లో ఇచ్చారు. అటు ఇటు మనకి మామిడి పిందెల డిజైన్ కూడా ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ ఇచ్చారనమాట. పళ్ళు అంతా కూడా పింక్ కలర్ షేడ్లో. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే 3D స్టైల్ మనకి బోర్డర్స్ చూపించారు. అంటే 3 డిజైన్స్ ఇచ్చారనమాట. మనకి 3D స్టైల్ బోర్డర్ అంటే 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి 3D స్టైల్ బోర్డర్ అంటే ఏంటంటే 3 డిజైన్స్ కంటిన్యూ అవుతాయి. పైన చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మజంటా పింక్ తీసుకుని దానిపైన మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. మధ్యలో జరీతోనే ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సన్నటి డిజైన్, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మెటీరియల్ కనిపించకుండా సన్నటి అంటే డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, పింక్ అండ్ గ్రీన్ కలర్. దాంట్లో ఒకటి వచ్చేసి మనకి జరీ ఫ్లవర్, ఇంకొక లీఫ్ వర్క్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్తో ఇచ్చారు. మనకి పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా మనకి బ్లాక్స్ టైప్లో ఇచ్చారనమాట. పళ్ళులో మనకి ఎట్లా అయితే డిజైన్ వేరియేషన్ చూపించారో ఇక్కడ కూడా మనకి అలాగే ఉంటుంది. ఒక చోట వచ్చేసరికి మనకి వేవ్స్ లైన్ ఇచ్చారు. అది కూడా మనకి థ్రెడ్ కలర్ ఇచ్చారనమాట. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో అదే కలర్ ఎల్లో అండ్ పింక్తో వచ్చింది. ఇంకొక బ్లాక్ చూసినట్లయితే మనకి మామిడి పిందెల డిజైన్. ఇక్కడ కూడా మనకి మామిడి పిందెల డిజైన్ వస్తుంది. ఇక్కడ మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న 2 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో అండ్ పింక్, ఆ 2 కలర్స్ కనిపించే విధంగా ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ సపరేట్ డిజైన్ ఉంటుంది. మళ్ళీ కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్, ఒక క్రీపర్ పార్ట్తో యాడ్ చేశారు. శారీ మొత్తం కూడా 2 డిఫరెంట్ డిజైన్స్తో ఫుల్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్, సన్నటి డాట్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు, పట్టు మెటీరియల్. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో ఓన్లీ కడ్డీ బోర్డర్లో గోల్డ్ కలర్ క్రీపర్ పార్ట్ వచ్చిన బోర్డర్, ఆ బోర్డర్ని మాత్రమే 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 4350 రూపీస్. నెక్స్ట్ శారీ కంచిలో లైట్ వెయిట్ మేఘనా పట్టు. కంచిలోనే లైట్ వెయిట్ మేఘనా పట్టు. ఓకే, ఇది వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా మజంటా పింక్ కలరే ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ డిజైన్ ఉంటుంది. అంటే సేమ్ కలర్ బ్యాక్గ్రౌండే తీసుకున్నారు, కాకపోతే డిజైనింగ్లో మాత్రం కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ మనకి 2 లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, లోపల బట్ స్టైల్లో మనకి జరీ ఇచ్చారు. బోర్డర్స్లో మాత్రం మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్ చూపించారు. అంటే పళ్ళు నుంచి ఇక్కడ ఇది ఏదైతే ఉందో మనకి పింక్ కలర్ బోర్డర్లో సిల్వర్ కలర్ జరీతో మనకు ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ఇట్లా ఒక వేవ్ లాగా ఉండేటట్లు, అంటే హిల్స్ టైప్ లుక్ కనిపించే విధంగా ఒకటి, అంటే సిల్వర్ కలరే కానీ మనకి కాటన్ థ్రెడ్ యూస్ చేస్తారనమాట. ఈ ఎడ్జ్ అంటే శారీ బ్యాక్గ్రౌండ్కి ఈ సిల్వర్ కలర్ డిజైన్కి ఎడ్జ్ అంటే జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ జాయింట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్ స్టైల్ తీసుకొచ్చారు. కింద కూడా మనకి సేమ్ బోర్డరే వస్తుంది, కాకపోతే కింద ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఇక్కడ మనకి సిల్వర్ జరీతో లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు, సింగిల్ ఫ్లవర్స్ కంటిన్యూ. శారీ అంతా కూడా కింద బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న బర్డ్స్ స్టైల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా గ్రీన్ కలర్ బడ్ తీసుకుని కింద వచ్చేసరికి స్టెమ్, అలాగే కొంచెం అంటే జరీతో ఒక చిన్న లీఫ్ లాగా డిజైన్ చేశారు.
శారీ అంతా కూడా దగ్గరగా గ్రీన్ కలర్ బర్డ్స్ ఇలానే కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. మొత్తం ప్లెయిన్ ఉంటుంది. పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో లైన్స్ డిజైన్ సేమ్ అదే డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కానీ లేదు అంటే బ్యాక్ నెక్ పార్ట్లో డిజైన్ చేసుకునే విధంగా మనకి క్రియేట్ చేశారు. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ అండి 5495. నెక్స్ట్ శారీ మేఘనా జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది. పళ్ళు పాటు అంతా కూడా జార్జెట్ మెటీరియల్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ పైన మనకి గోల్డ్ కలర్తో థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. మధ్యలో గ్యాప్స్ ఫిల్ చేయడం కోసం మనకి మొత్తం కూడా ఒక 6-7 కుందన్స్ని తీసుకుని మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అంటే శారీలో మనకి 2.5 మీటర్స్ ఇలాగే ఉంటుందండి. ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుంది కానీ కలర్ వేరియేషన్ లేకుండా డిజైన్లో మనకి వేరియేషన్ చూపించారు. బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలరే సేమ్ కలర్ శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్లూ కలర్ అది వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన ఓన్లీ గోల్డ్ కలర్తో మాత్రమే మనకి మొత్తం క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారనమాట. అక్కడక్కడ మనకి నకీ వర్క్ కూడా యూజ్ చేశారు. అంటే ఈ బోర్డర్లో 3 సైడ్స్ కూడా శారీకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్లో చూసినట్లయితే మనకి శారీలో చిన్న బుటీస్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి బిగ్ సైజ్లో బంచెస్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ డార్క్ అవ్వడం వలన దాని మీద గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. మొత్తం కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని లోపల కుందన్స్ అండ్ నక్కితో ఫిల్ చేశారు. కింద అంతా కూడా మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. మధ్యలో అక్కడక్కడ గ్యాప్స్ కనిపించకుండా మనకి చిన్న ఫ్లవర్స్ డిజైన్ కూడా ఇచ్చారనమాట కుందన్స్తో. సేమ్ బోర్డర్ శారీలో ఇంతకుముందు మనం ఏదైతే బోర్డర్ చూసామో వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ అదే బోర్డర్ ఈ శారీకి కంటిన్యూ అవుతుంది ఎండ్ వరకు కూడా. ఇప్పుడు ఎక్కువ బ్లౌజెస్ మనకి మిస్ మ్యాచ్ ఇస్తున్నారండి. శారీలో ఎక్కడ కూడా మనకి ఈ కలర్ అనేది ఉండదు కానీ మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజెస్ డిజైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ బేబీ పింక్ కన్నా కొంచెం డార్క్ పింక్ వచ్చింది. శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో వెల్వెట్ మెటీరియల్తో ఉన్నటువంటి బోర్డర్ అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దానిపైన వచ్చేసరికి కుందన్స్ని కూడా ఇచ్చారనమాట, చిన్న కుందన్స్. ఈ శారీ కాస్ట్ 3050 రూపీస్. నెక్స్ట్ శారీ అండి జూట్ సిల్క్లో కోరా డిజైనర్ శారీ మేడం. పళ్ళు అంటూ ఎక్కువ ఇవ్వకుండా అంటే 1/2 మీటర్ 1 మీటర్ అలా ఇవ్వకుండా ఒక బోర్డర్ లాగా మాత్రమే ఒక 1/4 మీటర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. పైన మొత్తం కూడా మరూన్ కలర్ కాంబినేషన్, కింద వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీంట్లో డిజైన్ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్ ఉంటుంది. కింద వచ్చేసరికి సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా ప్రింట్ చేశారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి సేమ్ వర్క్, ఇంతకుముందు మనం ఏదైతే వర్క్ చూసామో అదే వర్క్ అదే సేమ్ జిగ్జాగ్ డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే అంటే శారీ షోల్డర్ పార్ట్ అండ్ కుచ్చుల పార్ట్ చూసినట్లయితే పైన ఇంతకుముందు మనం పళ్ళులో మరూన్ కలర్ చూసాం కదా, మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా మనకి అంటే కట్ వర్క్ స్టైల్లో అనమాట బ్యాక్గ్రౌండ్ అంతా క్రీమ్ కలర్ ఇచ్చేసి శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా మనకి ఇట్లా బడ్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్ లాగా ఇచ్చి దాని కింద వచ్చేసరికి మరూన్ కలర్ కాంబినేషన్ పైన జిగ్జాగ్ లైన్ తీసుకున్నారు. సేమ్ కింద కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ ఏదైతే చిన్న బోర్డర్ ఇచ్చారో ఆ ప్లేస్లో ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. కాకపోతే మనకి పళ్ళులో అలాగే శారీలో 3 కలర్స్ వేరియేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మెరూన్ కలర్, కింద వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్, మిడిల్లో మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్, ఆ కలర్సే ఇచ్చారు. కాకపోతే ప్లెయిన్ తీసుకున్నారు అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 1695 రూపీస్. నెక్స్ట్ శారీ మొఘల్ సరాయ్ సిల్క్లో థ్రెడ్ వర్క్ డిజైనర్ శారీ. శారీ బేస్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలరే ఉంటుంది మిడిల్ పార్ట్లో అలాగే పళ్ళులో అంతా కూడా. అలాగే దానికి తగ్గట్టుగానే మనకి శారీ అంతా కూడా పళ్ళులో అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒకటే కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం అంటే పళ్ళు ఫస్ట్ చూద్దాం. పళ్ళు అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకుని హెవీ లుక్ కనిపించే విధంగా అంటే కంచిపట్టు శారీస్లో 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి జరీతో ఎక్కువ హైలైట్ ఎలా అయితే చేస్తారో సేమ్ అదే టైప్లో మనకి ఈ ఫ్యాన్సీ శారీకి డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం క్రీమ్ కలర్తో హ్యాండ్లూమ్ బోర్డర్ కూడా మనకి హెవీ లుక్ కనిపించే విధంగానే ఇచ్చారు. కడి బోర్డర్ లాగా తీసుకుని అటు ఇటు లైన్స్తో దాని మధ్యలో మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఓన్లీ 1 కలర్తో మాత్రమే మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ బోర్డర్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చిన్న బడ్స్ లాంటి డిజైన్ ఇచ్చారనమాట. అంటే చిన్న ఫ్లవర్ లుక్ కనిపిస్తుంది చూడడానికి, ఓవరాల్గా మనకి బడ్ లాగా అనిపిస్తుంది.
టోటల్ శారీ అంతా కూడా ఈ చిన్న చిన్న బడ్స్ డిజైన్ అనేది ఫుల్ శారీ అంతా దగ్గరగా గ్రాండ్గా ఇచ్చారు, ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీ అంతా మనకి డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే మనకి 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారండి 1 సైడ్. లేదు మనకి కాంట్రాస్ట్ కలర్ అయితే బ్లౌజ్ బాగుంటుంది అనుకున్నట్లయితే కనుక ఇక్కడ క్రీమ్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ తీసుకుని బ్లాక్ కలర్తో గోట్ వర్క్ చేయించుకున్న చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1550 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ వల్కలం సిల్క్లో. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఒక పావు మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. పళ్ళు అని సపరేట్గా వేరియేషన్ కోసం మనకి గ్రీన్ కలర్తో ఒక బోర్డర్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్లో. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో సన్నటి లైన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 4 కలర్స్ వేరియేషన్తో బిగ్ సైజ్లో బంచెస్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పర్పుల్ కలర్, తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, ఎడ్జ్లో చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్, అంటే 4 కలర్స్తో మనకి బంచెస్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో థ్రెడ్ వర్క్తోనే ఆరెంజ్ షేడ్లో లీఫ్ వర్క్ ఒక సన్నటి క్రీపర్ని డిజైన్ చేశారు. ఇదే డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ డిజైన్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక డిజైన్ కూడా ఇచ్చారు. మిడిల్లో ఇచ్చేసి కింద మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సన్నటి ప్లెయిన్ లైన్స్ తీసుకున్నారు. దానిపైన మనం పైన ఏదైతే చూసామో ఆ బోర్డర్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఎక్స్ట్రా బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్తో స్టైలిష్గా బంచెస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో కూడా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు పళ్ళులో ఏవైతే బంచెస్ కలర్స్ చూసామో సేమ్ కలర్స్ కాంబినేషన్తో ఈ బూటీస్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకు వచ్చేసి పర్పుల్ కలర్, తర్వాత బ్రిక్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, కింద చూసినట్లయితే గోల్డ్ కలర్, ఇట్లా 4 కలర్స్ వేరియేషన్తో మిడిల్ పార్ట్ మొత్తం డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్గానే ఇచ్చారు, అంటే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. పైన బోర్డర్ ఏదైతే ఉందో శారీలో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్తో బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 1650 రూపీస్. నెక్స్ట్ శారీ సంబల్పూర్ సీకో డిజైన్. శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సపరేట్గా పళ్ళు ఇవ్వకుండా ఒకటే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాకపోతే డిజైనింగ్లో మనకి వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి మనకి ఒక పావు మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వేవ్స్ లాగా మనకి సన్నటి లైన్స్ టైప్ తీసుకున్నారు. ఎడ్జెస్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి మనకి ల్యాంప్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఒక సన్నటి క్రీపర్తో ఇచ్చారనమాట. ఈ దీంట్లో కూడా మనకి 2 కలర్స్, ఇక్కడ మిడిల్లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో అదే 2 కలర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. బేబీ పింక్కి పిస్తా గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ వదిలేసి దాని తర్వాత మనకి మ్యాంగో డిజైన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఒక ప్లెయిన్ క్రీపర్ పార్ట్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుందండి, అంటే డిజైన్లో కూడా చేంజ్ ఉంటుంది. గ్రీన్ కలర్ చిన్న బోర్డర్ ఇస్తూనే దాంతోపాటు మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ పైన లోటస్ ఫ్లవర్తో ఒక సన్నటి క్రీపర్ని ఇచ్చారనమాట. అట్లా మనకి 4-5 లైన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొంచెం డార్క్ పింక్ కలర్ తీసుకుని దానిపైన రెడ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా గ్రీన్ కలర్తో మనకి అవుట్లైన్ లుక్ చూపించారు. తర్వాత ఇక్కడ ఇంతకుముందు పైన ఏదైతే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చెప్పానో అదే డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. శారీ మొత్తం మనకి మామిడి పిందెల డిజైన్, చిన్న చిన్న క్యూట్గా ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ వచ్చింది. అది కూడా 2 కలర్స్ వేరియేషన్. ఇక్కడ మనకి ఏ కలర్స్ అయితే తీసుకున్నారో పళ్ళులో 2 కలర్స్ వేరియేషన్, అదే వేరియేషన్ కనిపిస్తుంది. సేమ్ కలర్స్ కాంబినేషన్తోనే ఇక్కడ మనకి సన్నటి లీవ్స్తో లోటస్ ఫ్లవర్ని డిజైన్ చేశారనమాట. సన్నటి డాట్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ లుక్ కనిపిస్తుంది లాంగ్ నుంచి చూసినట్లయితే. బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారండి టోటల్. అలాగే ప్లెయిన్ బోర్డర్, డిజైన్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఇంతకుముందు పైన బోర్డర్లో అదే ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1950 రూపీస్. నెక్స్ట్ సారీ మహేశ్వరి కాటన్. పళ్ళు మాత్రం సేమ్ కంచిపట్లో ఎలా అయితే మనకి గ్రాండ్గా పళ్ళు ఇస్తారో సేమ్ అదే టైప్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఓన్లీ జరీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఎడ్జెస్ చూసినట్లయితే ఒక చిన్న ఆర్టిన్ షేప్తో చిన్న ఫ్లవర్ ఇచ్చారనమాట. కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ ఒక అంటే 1/2 మీటర్ ఇచ్చారు పళ్ళు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్తో కలర్ఫుల్గా బోర్డర్ ఇచ్చారు. స్నఫ్ కలర్, గ్రీన్ కలర్ అన్ని కూడా డార్క్ కలర్స్ తీసుకున్నారు. మస్టర్డ్ ఎల్లో, డార్క్ రాణి పింక్ కలర్, ఇట్లా మనకి లైన్స్ వేరియేషన్తో 2 సైడ్స్ కూడా ప్లెయిన్ బోర్డర్స్, జరీ బోర్డర్స్ కాకుండా ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ బోర్డర్స్ తర్వాత మనకి ఒక కడ్డీ జరీ బోర్డర్ ఇచ్చారు.
మిడిల్ పార్ట్లో అంతా కూడా దగ్గరగా అండి, అంటే శారీ మిడిల్లో ఒక సైజులో అలా కాకుండా టోటల్ దగ్గరగా మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ చేసే విధంగా 2.5 మీటర్స్ మనకి ఇదే ఫ్లవర్ అంటే మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. లోపల కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఈ స్నఫ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మ్యాంగో కనిపించే విధంగా అంటే డబుల్ మ్యాంగో లాగా ఇచ్చారనమాట. ఒకటి జరీ, ఒకటి వచ్చేసరికి శారీ బ్యాక్గ్రౌండ్ మ్యాంగో. 2.5 మీటర్స్ తర్వాత మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు, ఎక్కువ కాకుండా కొంచెం గ్యాప్స్. బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి, స్నఫ్ కలరే ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ఇచ్చారు. సేమ్ కలర్ వద్దు అంటే చెప్పాను కదా ఇంతకుముందు, మల్టీ కలర్లో మనకి చెక్స్తో ఉన్నటువంటి బ్లౌజ్ కూడా దీనికి సెట్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1595 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ మణిపురి కోటా మేడం. మెటీరియల్ వచ్చేసి మణిపురి కోటా మెటీరియల్. ఈ శారీ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు, దీనిపైన గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. దట్టు మనకి బిగ్ సైజ్లో బంచెస్ ఇవ్వడం వల్ల ఏంటంటే నీట్గా లాంగ్ నుంచి కూడా చక్కగా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ బంచెస్ తీసుకున్నారు. అలాగే పైన పార్ట్ అలాగే కింద పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ బంచెస్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత కుచిళ్ళ పార్ట్లో వచ్చే బంచెస్ వచ్చేసరికి ఓన్లీ 2 లైన్స్ మాత్రమే తీసుకున్నారు. ఈ 2 లైన్స్లో కూడా మనకి సేమ్ డిజైనే కానీ సైజ్లో కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బోర్డర్ మనకి చిన్న సైజ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. అలాగే కింద చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్, కడ్డీ బోర్డరే బిగ్ సైజ్లో జరీతో ఇచ్చారనమాట. బ్లౌజ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ డార్క్ కలర్ ఇచ్చారు. దీనికి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకుని మనం బ్లూ కలర్తో పైపింగ్ స్టైల్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1250 రూపీస్. నెక్స్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఇప్పటివరకు సారీస్ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ. ఓకే, హాఫ్ సారీ బ్లాక్ కలర్. అవునండి. బెల్ట్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూసినట్లయితే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని కింద వచ్చేసరికి మనకి స్ప్రింగ్ వర్క్ లాగా కనిపిస్తుంది, అది ఒక గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి బెల్ట్ పార్ట్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, దట్టు మనకి కలీస్ తీసుకున్నారు నెటెడ్ మెటీరియల్లో. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే హెవీ లుక్ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నారు. దానిపైన మనకి సన్నటి క్రీపర్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి యాంటిక్ కలర్ జరీ థ్రెడ్ వర్క్, అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి బంచెస్ లాగా ఇచ్చారనమాట మిడిల్ పార్ట్లో. కింద చూసినట్లయితే బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నామో అదే కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని ఇక్కడ మనకి గోట్ వర్క్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో కింద దామన్ పార్ట్లో ఇంతకుముందు నేను మీకు ఏదైతే గ్రీన్ కలర్తో చిన్న బోర్డర్ చూపించానో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారండి, ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. స్కర్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ లాగా చిన్నది జరీ బోర్డర్ తీసుకుని మిడిల్ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ కనిపించే విధంగా ఇచ్చారనమాట. ఓనీ చూసినట్లయితే టోటల్ రెడ్, అంటే ఇంతకుముందు స్కర్ట్ పార్ట్లో దామన్ పార్ట్లో ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ అంతా కూడా మనకి రెడ్ కలర్లో ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్తో మనకి ఓనీ ఇచ్చారనమాట. మొత్తం నెటెడ్ మెటీరియల్, దానిపైన అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. 4 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. ఓకే, 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుందండి. గ్రీన్ కలర్ బోర్డర్ అలాగే గోల్డ్ కలర్తో పైపింగ్ స్టైల్లో ఇచ్చారనమాట. 4 సైడ్స్ ఈ ఓనికి ఇట్లాగే ఉంటుంది. మనం ఇంకా స్టైలిష్గా ఉండాలి అనుకున్నట్లయితే ఇంకా 2 సైడ్స్ హ్యాంగింగ్ బాల్స్ డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది బ్లాక్ కలర్తో. దీని కాస్ట్ ఎంత ఉంది? 5025 రూపీస్. ఓకే శ్రీనివాస్ గారు, గీతా కృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతా కృష్ణలో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతా కృష్ణకి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.